ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఉన్న పలుగురి పైన క్లీన్ చిట్ ఇస్తూ ఈరోజైతే కోర్టయితే తీర్పు ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించి కూడా ఉత్తర్వులు జారీ చేశాయి. కల్వకుంట్ల కవిత క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశం గురించి మనం మాట్లాడదాం. మనతోని సీనియర్ జర్నలిస్ట్ గారు నర్ర విజయ్ గారైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. ఎట్లా చూస్తా ఉన్నారు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఈరోజు క్లీన్ చిట్ రావడం అయితే జరిగింది. ఎట్లా చూస్తా ఉన్నారు ప్రధానంగా? భారతదేశంలో జరుగుతున్నది ఇది ఒక పొలిటికల్ కేసు అని ముందు నుంచి అంటున్నటువంటి విషయమే. భారత ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, మోడీ, అమిత్ షా పొలిటికల్ కేసు అనేది చాలా నిరూపితమైనటువంటి అంశం. కోర్టులో సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయారు. కేవలం అప్పుడు రాజకీయంగా అరవింద్ కేజ్రీవాల్ని ఇక్కడ అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గవర్నమెంట్ని వాళ్ళని టార్గెట్ చేయాలి, ఇక్కడ ప్రభుత్వాలని కూల్చాలనే ప్రధానమైన ప్రజల్లో ఒక బ్యాడ్ ఒపీనియన్ తీసుకురావాలనే ప్రధానమైనటువంటి కాన్సెప్ట్. అప్పుడు కూడా ఇదే అంశం నేను చెప్పడం కూడా జరిగింది. సిబిఐ, ఈడీ, ఐటీ అనేది బీజేపీకి జేబు సంస్థల్లాగానే వాళ్ళ అనుబంధ సంస్థలు. ఒక ఏబీవీపీ ఎట్లనో వాళ్ళకున్న విభజన మోర్చా ఎట్లనో అట్లా తయారైనాయి అనేది మొదటి నుంచి చేస్తున్నటువంటి ఆరోపణకు ఇప్పుడు నిరూపితమైపోయినాయి. ఇవే కదా దేశంలో చాలా కేసులు సేమ్ అదే సిచ్యువేషను. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కానీ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని సంస్థలను వాళ్ళ జేబు సంస్థల్లాగా ఉపయోగించుకుంటున్నటువంటిది కనిపిస్తున్నాయి. అందుకే ప్రజాస్వామ్యంలో రాజకీయ కేసులు, రాజకీయ కక్ష సాధింపు కేసులకు చెల్లుబాటు లేదు అనేది ఈ కోర్టు తీర్పు మరొకసారి నిరూపితం. రాజకీయంగా అప్పర్ హ్యాండ్ సాధిస్తానికి, ఆధిపత్యం చెలాయించడానికి దీన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది అనేది మనకు ఈరోజు నిరూపించింది. సాక్ష్యాధారాలు నిరూపించలేకపోయారు లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి దాంట్లో. అటువైపు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, అందులో ఉన్నటువంటి మొత్తం 23 మందికి సంబంధించి. కానీ వీళ్ళు ఇన్ని రోజులు జైల్లో కూడా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు దీనికి పరిహారం ఎట్లా అనేది కూడా కోర్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే అందుకే ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పొప్పులు చూసినటువంటిది ఏ రకంగా ఎవరు వ్యవహరిస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష సాధింపు కోసం ఉపయోగించుకుంటున్నారు అనేది తేటతెల్లమైపోయింది. అందుకే భవిష్యత్తులో రాజ్యాంగ సవరణ ఇట్లాంటివి లేకుండా ప్రభుత్వాలు ఈ రకంగా చేస్తుంటే ఏ రంగా ఏముండాలనేది ఈ చట్టాలకు రాజ్యాంగ సవరణ చేసైనా ఒక కఠినమైనటువంటి నిబంధనలు రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఇట్లా ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు కక్ష సాధింపు చర్య కోసం ఇట్లా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు గతంలో ఏంటంటే రాజకీయంగా కొన్ని నిషేధిత సంస్థలు ఉండే వాళ్ళని పోలీసులను ఉపయోగించి కాల్పులు జరిపి ఎన్కౌంటర్లు చేసి తీసేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. రాజకీయంగా ఎదుర్కోలేక ప్రజల్లో వాళ్ళు చెప్పిందే నడవాలి అనే దాంతో ప్రజలను తప్పుదోవ పట్టించి ఆ టైంకు మేము రాజకీయ ప్రయోజనం నెరవేరుస్తుంది, వీళ్ళని జైల్లోకి పంపించడం, వీళ్ళని బ్లేమ్ చేసి ఓట్లు దండుకునేటువంటి కార్యక్రమం చేస్తే ప్రజాస్వామ్యం మనం అనుకున్నటువంటి లక్ష్యం డెమోక్రసీ తెచ్చుకున్నది. స్వతంత్రం వచ్చి ఒక డెమోక్రసీని రూపొందించుకున్నటువంటి రాజ్యాంగం రూపొందించుకున్నటువంటిది పూర్తిగా ఆ రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగ విలువలు పూర్తిగా నాశనం అయిపోయేటువంటి సిచ్యువేషన్. ప్రజల్లో ఒక అభద్రత, ప్రజల్లో మాట్లాడాలి. ఇది ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలకి ఇట్లయింది. నెక్స్ట్ రేపు వ్యక్తిగతంగా కింది స్థాయిలో కూడా మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, అధికారం ఉన్నటువంటి పార్టీ, అధికారం లేనటువంటి ఇతర పార్టీలు ఉంటే మాట్లాడినా ఏది చేసినా మీడియా స్వేచ్ఛ కూడా ఆ రకంగానే వెళ్ళిపోతుంది. మాట్లాడినా, క్వశ్చన్ చేసినా, ఏ రకంగా చేసినా జైల్లో పెట్టి ఏదో బ్లేమ్ చేసేస్తే సరిపోదు. ఈ తీర్పును దృష్టిలో పెట్టుకొనైనా అటు మోడీ కానీ, అటు అమిత్ షా కానీ, ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ ప్రజాస్వామ్య విలువలను కాపాడాలి. సంస్థలను జేబు సంస్థల్లాగా ఉపయోగించుకోకుండా ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో తప్పు చేస్తే విచారణ చేసి దానికి సంబంధించి ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు కోసం రాజకీయ అపరాధం చేయడానికి ఇట్లా ఉపయోగించడం సరైంది కాదు. అంటే కవిత గారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. తిహార్ జైల్లో కూడా అంత కఠినమైన జైల్లో కూడా ఉన్నారు. ఇప్పుడు ఆమె ఏమన్నా పరిహారం అంటే పరువు నష్ట దావా కింద ఏమన్నా వేసే అవకాశాలు ఏమైనా ఉందా? మళ్ళీ ఏమైనా కొట్లాడే అవకాశాలు ఉన్నాయంటారా? మరి చూడాలి. అది వాళ్ళ వ్యక్తిగతంగా వచ్చినట్టు ఇప్పుడు తీర్పున తర్వాత అటు సిబిఐ కానీ ఈడీ ఏం చేస్తారు, పర్సనల్గా వీళ్ళకి నష్టం జరిగింది, ఈ నష్టానికి మరి అదే వస్తుంది. రేపు ఇదే కేసు కాదు, రేపు జగన్కి సంబంధించినటువంటిది కావచ్చు, ఇతర కేసులకు సంబంధించినటువంటిది కావచ్చు, ఇక్కడ ఉద్దేశపూర్వకంగా విచారణ జరిపి కేసీఆర్ లాంటి వాళ్ళది కావచ్చు, దేశంలో అనేక కేసులు ఉన్నటువంటివి ఉన్నాయి. మరి వాళ్ళకి శిక్ష జైలుకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మరి ఏంటి వాళ్ళ జీవితంలో పరువు పోయింది. వాళ్ళకు ఇందులో రాజకీయంగా అనేక విమర్శలు ఎదుర్కొన్నారు, రకరకాల హెడ్లైన్స్ పెట్టి చేసినటువంటిది, వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ నెక్స్ట్ రాజకీయంగా పార్టీలు కూడా నష్టపోయినటువంటి అంశం ఉన్నది. అందుకే దీనికి సంబంధించినటువంటిది ఏంటి అనేది వ్యక్తులుగా వాళ్ళు తీసుకోవాలి, వ్యవస్థలాగా రాజకీయ పార్టీలు తీసుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించి తీసుకోవాలి. అల్టిమేట్గా ప్రజలు కూడా
దీన్ని చాలా కీన్గా అబ్జర్వ్ చేసి ఎక్కడైనా ఇట్లాంటి జరగకుండా మళ్ళీ తీర్పులు ఇచ్చేటప్పుడు సరిగ్గా ఆలోచించి తీర్పులు ఇవ్వాలని ప్రజలు కూడా ఆ ప్రజాస్వామ్య పద్ధతిలో ఆ రకంగా ఒక సెన్సిటివ్గా ఒక లాజికల్గా థింకింగ్ తోటి ప్రజలు ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు తోటి తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో నెక్స్ట్ స్టెప్ అలాంటి జరుగుతుందని కూడా ఆశిద్దాం. అంటే వీళ్ళు ప్రధానంగా కవితతో పాటు 23 మందికి కూడా ఆధారాలు లేవు, తప్పు చేసినట్టుగా ఆధారాలు లేవు అని చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఆధారాలు లేనిదే కేసు ఫైల్ చేశారా, ఆధారాలు లేనిదే మరి ఇన్ని రోజులు తనని జైల్లో పెట్టారా అని అంటే ఏం చెప్తారు? అదే ఆధారాలు లేవు, ఏవి లేకనే జైల్లో పెట్టిరు అనేది క్లియర్ అయిపోతుంది కదా. సరైన ఆధారాలు చూపించలే కదా, చూపించలేదు అనేది క్లారిటీ ఉంది కదా. మరి అదే జరిగింది ఇప్పుడు పూర్తిగా. ఏదైతే చెప్పిర్రో అది జరిగింది. ఇన్ని రోజులు వాదనలు జరిగినాయి, దాని మీద మీడియాలో పెద్ద ఎత్తున చర్చ. వాస్తవానికి అది జనరల్గా నేషనలైజ్డ్ లిక్కర్ పాలసీ ఎట్లా ఉందో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి దాకానే తీసుకున్నటువంటిది. ఆడ ఒక చిన్నదేదో దొరికిన వాళ్ళకి ఆధారం లేకుండా ఇంటెన్షనల్లీ అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా రాజకీయంగా విస్తరణ చేస్తుండే ఆమ్ ఆద్మీ పార్టీ అనే ప్రధాన ఒక్క ఢిల్లీలో గెలిస్తే, ఈసారి గెలిస్తే ఆల్రెడీ పంజాబ్లో ఉంది, దేశవ్యాప్తంగా ఆ పార్టీ విస్తరిస్తుంది, మాకు ప్రధానమైనటువంటి శత్రువుగా ప్రత్యర్థిగా తయారవుతున్నాడు అనే ఒక ప్రధానమైనటువంటి టార్గెట్గానే పనిచేశారు. అదేవిధంగా కేసీఆర్కి సంబంధించినటువంటి అప్పుడు కవిత గారు బీఆర్ఎస్లో ఉన్నటువంటిది, టీఆర్ఎస్లో ఉన్నటువంటి కేసీఆర్ గారు కూడా దేశంలో ఒక రాజకీయ పార్టీగా ప్రశ్నిస్తున్నటువంటిది ఉన్నది. తెలంగాణ నుంచి ఒక ప్రశ్న ఇస్తున్నారు. ఆ ప్రశ్నిస్తున్నటువంటి ఏదో ఒకటి ఉద్యమ నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ పరువుని, కేసీఆర్కి సంబంధించినటువంటి రాజకీయంగా మేనేజ్ చేయాలనే ప్రధానమైనటువంటి లక్ష్యమే అరవింద్ కేజ్రీవాల్ మీద కావచ్చు, కేసీఆర్ మీద కావచ్చు. ఆ లక్ష్యంతో బీజేపీ అనుకున్నది రాజకీయంగా వాళ్ళు సక్సెస్ అయిపోయారు. రాజకీయంగా మరి ఇప్పుడు తప్పంతా ప్రజలు వాళ్ళు వ్యక్తిగతంగా ఇబ్బంది పడ్డారు. ప్రజలు దాన్ని నిజమే అనుకొని నమ్మి భ్రమపడి ఓట్లు వేసినటువంటిది కనిపించింది. వీళ్ళు బీజేపీ వాళ్ళ అల్టిమేట్ రాజకీయ లక్ష్యం నెరవేరింది. మరి దీనికి నెక్స్ట్ ఎట్లా ఇట్లాంటివి చేస్తే ఇదే ఎగ్జాంపుల్ రేపు ఎవరైనా చేస్తారు రేపు. మరి అందుకని దీనికి రాజ్యాంగ సవరణ, చట్టాల మార్పు ఏంటి అనేది సమాజం ఆలోచించుకోవాలి. ఇట్లాంటి వాళ్లకు ఇట్లా కక్ష సాధింపు చర్యలతో చేస్తున్నటువంటి పార్టీలకు కూడా ప్రజలు బుద్ధి చెప్పాలి నెక్స్ట్ ఎలక్షన్లో. అట్లాంటి స్టాండ్ కూడా ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళకి ఇచ్చినటువంటి పవర్ని దుర్వినియోగం చేసి ఈ రకంగా చేస్తున్నారు అనేది. అందుకు ఆధారం లేకుండా ఇష్టం ఉన్నట్టు కేవలం ఎలక్షన్ల కోసం చేయడం అంటే, హింసించడం అంటే, మానవ హక్కులు అనే అన్ని రకాల ప్రజాస్వామ్య హక్కులన్నింటినీ కాలరాసి జైల్లో పెట్టడం అంటే, ముఖ్యమంత్రిని జైల్లో పెట్టి మిగతా వాళ్ళని జైల్లో పెట్టి 23 మందిని బెయిల్ రాకుండా సతాయించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజలు ముఖ్యంగా 140 కోట్ల మంది భిన్న సంస్కృతులు ఉన్న భారతదేశానికి ఇట్లాంటి యాటిట్యూడ్తో పరిపాలిస్తే సర్వనాశనం అవుతుంది దేశం. అది పాలకులు గుర్తుంచుకోవాలి. మేము అధికారం ఉంది, మేము రాజులాగా వ్యవహరిస్తామంటే ప్రజలు తమని చేతుల్లోకి తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా భవిష్యత్తులో ఉంటుంది. అంటే ప్రధానంగా ఈ కేసు అన్నది కూడా 2 ప్రభుత్వాలని కూల్చేయడానికి, అటు ఢిల్లీలో ఉన్న కేజ్రీవాల్ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఈ రెండింటిపైన ఫోకస్ చేయడానికి మాత్రమే అంటారా? అదే క్లారిటీకి ఇవాళ కోర్టు తీర్పిచ్చిన దాంతో క్లారిటీ అయిపోయింది కదా. అంతకంటే ఇంకోటి లేదు. రాజకీయంగా తెలంగాణ అదేవిధంగా ఢిల్లీలో వీళ్ళిద్దరూ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ రాజకీయ వ్యవస్థను బలోపేతం చేస్తున్నటువంటి సందర్భంలో వీళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి వాళ్ళ క్యారెక్టర్ని దెబ్బతీస్తే మాకు భవిష్యత్తు ఉండదు, భవిష్యత్తులో ఈజీ అవుతుంది, ఈజీ గోయింగ్ అవుతుంది. వీళ్ళు కనుక ఎదిగితే, ఈ 2 ప్రత్యామ్నాయ శక్తులు ఎదిగితే మాకు భవిష్యత్తు ఉండదు అనేది టార్గెట్ కనిపిస్తుంది. ఆ టార్గెట్ రీచ్ అయినట్టు తర్వాత కోర్టు తీర్పు తర్వాత తెలిసిపోయింది. అంటే అబద్ధాలతోటి ఇప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, అసత్యాలతో నడుస్తుంది, మత ఉన్మాదంతో నడుస్తుంది అనేది ప్రజలు గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో రాజకీయ మనుగడ కోసమే ఈ లిక్కర్ స్కామ్ని తెరపై తీసుకొని వచ్చారు. కేసు పెట్టినంత ఈజీగా సాక్ష్యాధారాలు వాళ్ళు పెట్టలేకపోయారనే విధంగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అంటే కవితతో పాటు 23 మందికి కూడా క్లీన్ చిట్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. మరి దీనిపైన కూడా మరి కవిత గారు స్పందించబోతా ఉన్నారు. ఎలా ఉండబోతుందనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.